సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. పవన్ కళ్యాణ్ అవసరమా బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకోవాలి? నిజంగా బీజేపీ పొత్తు పెట్టుకోవాలనుకుంటే గత 40 సంవత్సరాలుగా వెంకయ్య నాయుడు గారు పనిచేస్తున్నారు. ఇప్పుడు టీడీపీలోంచి వెళ్ళిన 3-4 ఎంపీలు వాళ్ళ దగ్గర ఉన్నారు. ఈయన మీడియేషన్ ఏం అవసరం లేదు అసలు. ఈయన ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసుకుని నేను అది నాకు మోడీ తిన్నాను, నేను మాటలు పడ్డాను, నేను కాళ్ళు పట్టుకున్నాను, ఇవన్నీ చెప్పారు కదా సార్. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, బీజేపీ మోడీ షాకి ఈయన ఏంటంటే చాలా అభిమానము, కానీ టీడీపీతో పొత్తుంటే వాళ్ళు చివాట్లు పెట్టారన్నారు. అంటే వాళ్ళకి ఇష్టం లేదు, జనసేన నాయకులకు ఇష్టం లేదు, జనసేన కార్యకర్తలకు ఇష్టం లేదు, పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇష్టం లేదు, జనసేన ఓటర్లకు ఇష్టం లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఇష్టం లేదు. అవునా? టీడీపీలో సగం మంది దానికి వ్యతిరేకం, జనసేన పొత్తు వ్యతిరేకం. మరి ఇంతమంది వ్యతిరేకత ఉంటే మీ ఒక్కడు వంకుపట్టే ఎందుకు? మీకు ఓట్లేసే ఓటర్ల దగ్గర నుంచి, మీ కార్యకర్తల దగ్గర నుంచి, మీ నాయకుల దగ్గర నుంచి, మీరు అమితంగా అభిమానించే మోడీ అమిత్ షా దగ్గర నుంచి ఇంతమంది మీరు వ్యతిరేకంగా ఉన్నదాన్ని మీరు మంకు పట్టు పెట్టుకొని మీరే ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? ఎందుకు పెట్టుకున్నారు? యాజ్ ఫర్ యూ నేనేమనుకుంటానంటే, నా ప్రిడిక్షన్ అమరావతిలో పవన్ కళ్యాణ్కి గణనీయమైన స్టేక్స్ ఉన్నాయని. ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్న టైమింగ్ దాన్ని మనకి కొరాబరేట్ చేస్తుంది. ఎందుకంటే అమరావతి ప్రకటన వచ్చిన మరుసటి రోజు ఆయన హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్ళారు. 3 రోజుల ప్రకటన వచ్చిన మరుసటి రోజు అక్కడ ఒక పిఎస్సీ మీటింగ్ పెట్టుకున్నారు. మధ్యలో ఫోన్ కాల్ వస్తే ఢిల్లీ వెళ్ళిపోయి అప్పుడు ఫస్ట్ దాంట్లో అవ్వలేదు. మళ్ళీ 15 రోజులతో వెళ్తే అప్పుడు పొత్తు ఫైనలైజ్ అయింది. పొత్తు ఫైనలైజ్ అయి వచ్చిన తర్వాత ఫస్ట్ అమరావతికి వస్తే అక్కడ విలేకరు అడిగారు, వైసీపీలో అప్పట్లో ఒక రూమర్ ఉండేది, వైసీపీ కూడా ఎన్డీఏలో జాయిన్ అవుతుందని. మిథున్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి మంత్రి పదవులు అంట. వాళ్ళు ఎన్డీఏలో జాయిన్ అయితే మీరు ఉంటారా, మీరు బయటకు వచ్చేస్తారా అంటే పవన్ కళ్యాణ్ ఆన్సర్ ఏంటంటే, నేను బీజేపీతో పొత్తు పెట్టుకున్నది 3 రాజధానుల ప్రకటన రద్దు చేయించడం కోసం. 3 రాజధానుల కాన్సెప్ట్ ఉన్న వైసీపీ ఎన్డీఏలో ఉంటే నేను బయటకు వచ్చేస్తాను అన్నారు. అవును, చెప్పారు. సో మీరు పొత్తు పెట్టుకున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, జనసేన పార్టీ ప్రయోజనాల కోసం కాదు, భారతీయ జనతా పార్టీ ప్రయోజనాల కోసం కాదు, 3 రాజధానుల ప్రకటన రద్దు చేయించడం కోసం. 3 రాజధానుల ప్రకటన రద్దు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం అదే అని కదా ఆయన ఫీలింగ్. వాళ్ళది మన ఆంధ్రప్రదేశ్ ప్రజల విపక్షాల వాదన ఏంటి? అది చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు. అది చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు ఎలాగో ఏదో మనం నెక్స్ట్ దీనిలో చేద్దాము. అమరావతి అనేది ఎంత పెద్ద స్కాము, దాంట్లో 3 రాజధానుల ప్రకటన రాగానే పవన్ కళ్యాణ్ కలవరపాటు ఏంటంటే, అమరావతి వెళ్ళంగానే అక్కడ పోలీసుల మీద చిందులేశాడు, కంచెలు దూకాడు, తల ఇసిరాడు, జుట్టు ఇసిరాడు. ఈ బిహేవియర్ అంతా చూస్తే పెక్యులర్గా ఉంది, ఏదో అండ్రెస్ట్ ఉంది. దాన్ని ఎలా జస్టిఫై చేస్తారు మీరు? ఇప్పుడు ఆయనకి అమరావతిలో స్టేక్ ఉంది కాబట్టి ఆ బిహేవియర్ ఉందని నేను బీజేపీ దగ్గరికి ఉందనో, లేకపోతే ఆ బిహేవియర్ ఉందనో, కొట్లాడాడు, దూకాడు, కంచె ఆ బిహేవియర్ కి ఆయన స్టేట్మెంట్ కూడా కొరాబరేట్ చేస్తుంది కదా. చేస్తుండొచ్చు. కానీ టీడీపీ అధికారంలో ఉన్న సందర్భంలో, అమరావతి దగ్గర భూములు తీసుకుంటున్న సందర్భంలో అక్కడ భూములు కోల్పోయిన రైతులకు అండగా ఆయన నిలబడ్డారు. అన్ని భూములు ఎందుకని మాట్లాడారు, వాళ్ళని మోసం చేస్తున్నారని కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అది కాదు, ఇంకా కర్నూలు వెళ్ళి కర్నూలే నా మనసుకు రాజధాని అన్నారు. అక్కడ జనాల చేత చప్పట్లు కొట్టించుకున్నారు. భూములు ఉంటే ఇవన్నీ ఎందుకు చేస్తారు? అదే చెప్తున్నాను, కర్నూలే నా మనసుకు రాజధాని, అక్కడ జనాలు చప్పట్లు కొట్టించుకున్నారు. విశాఖపట్నం వెళ్ళి విశాఖ రాజధాని అయితే బాగుండేదని అక్కడ జనాలతో చప్పట్లు కొట్టించుకున్నారు. 3 రాజధానుల ప్రకటన రాగానే ఆయన బిహేవియర్ ఎలా ఉండాలి? జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎన్నికల సందర్భంగా నేను వెళ్ళి ప్రచారంలో భాగంగా నేను ఇలా చెప్తే అక్కడ ప్రజలు ఆదరించారు, ఇక్కడ ప్రజలు ఆదరించారు, మీ చేసిన 3 రాజధానుల ప్రకటన నా మనసుకు దగ్గరగా ఉంది, థ్యాంక్ యూ అని ఒక బొకే ఇచ్చి కంగ్రాచులేషన్ చెప్పాలి కదా. అక్కడ ప్రజల అభిమానం చూరగొన్నారు, ఇక్కడ విశాఖపట్నంలో ప్రజల అభిమానం చూరగొన్నారు. అంటే మీరు అక్కడ మాట్లాడింది బూటకమా నిజమా? నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్స్ చెప్పాలి మీరు. దానికి భిన్నంగా మీ వైఖరి ఎందుకుంది? అంటే అప్పుడు ఓట్లు చీల్చడానికి, ప్రజా వ్యతిరేక ఓటు చీల్చడం కోసం ఆ మాటలు మాట్లాడారా? ఎందుకు అనుకోవాలి? మీరు ఎన్నికల కంటే ముందర కర్నూలులో ఒక రాజధాని అయితే బాగుండేదని, విశాఖ రాజధాని అయితే బాగుండేదని అన్నప్పుడు కర్నూలులో 3 కట్టలేరు కదా. అసెంబ్లీ, హైకోర్టు ఇక్కడ కట్టి, అమరావతిలో కట్టి, విశాఖలో 9 కట్టలేరు కదా. దాన్ని డివైడ్ చేశారు. మీ మనసుకు దగ్గరగా ఉంది ఆలోచన, దాన్ని మీరు వెల్కమ్ చేయాలి. దాన్ని మీరు ఎలా వ్యతిరేకిస్తారు? దాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని రద్దు చేయించడం కోసం బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటారు? ఇవన్నీ చూస్తే మనకు స్పష్టంగా పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా అమరావతిలో హై స్టేక్స్ ఉన్నాయి. డెఫినెట్గా నేను 2023 అనుకుంటా, 2023 అంటే 1 year or 12-13 months బ్యాక్ ఒక ఈమెయిల్ పెట్టడం జరిగింది. అమరావతి అనేది ఎంత పెద్ద స్కామ్, ఎందుకు స్కామ్ అని చెప్పేసి ఈమెయిల్ పెట్టి, దీని కనుక మీరు ప్రజల్లో ఎండగడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆల్రెడీ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అప్పటికి ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు లేవు. చంద్రబాబు నాయుడు మీద ఈ అవినీతి ఆరోపణలు పెడుతున్నాను, నేను క్లీన్ కాబట్టి నాకు ఓట్ వేయండి అనే ఎజెండాతో మీరు వెళ్తే మీకు ప్రజలు బ్రహ్మరథం పట్టే అవకాశం ఉంది అని చెప్పి మెయిల్ పెట్టడం జరిగింది. దానికి బోలిశెట్టి సత్య రిప్లై ఇచ్చారు. రిప్లై ఇస్తే ఏమన్నారంటే,
మీరు మీ అనాలిసిస్ ఎప్పుడు వైసీపీకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ విశ్లేషణ మేము పరిగణలోకి తీసుకోవట్లేదని చెప్పారు. దాంట్లో వైసీపీకి అనుకూలమే ఉంది. అదే ఇప్పుడు దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే ఇది అవునా కాదా మీ కళ్ళకు కట్టేట్టు ఉంటుంది. ఇది నిజం అవునా కాదా, కాదంటే లేదు మీరు చెప్పే వాదన తప్పు అని ఇంకో వాళ్ళ వాదన ఏంటో వాళ్ళు చెప్పు, వాళ్ళ జస్టిఫికేషన్ వాళ్ళు చెప్పుకోవచ్చు. లేదు మేము చంద్రబాబు నాయుడు కరెక్ట్ అంటే అది ఎందుకు తప్పు నేను చెప్తున్నప్పుడు, మీకు పొలిటికల్ గెయిన్స్ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు మీరు ఎత్తి చూపలేదు? అలా అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన వెంటనే ఫ్లైట్ తీసుకుని ఆయన వద్దాం అనుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో నాదెళ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలపడానికి స్పెషల్ ఫ్లైట్లో ఆయన టేకాఫ్ అవుదాం అనుకుంటే ఇక్కడ డీజీపీని వారించి దాన్ని టేకాఫ్ అవ్వకుండా ఆపిస్తారని చెప్పారు. ఆయన రోడ్డు మార్గంగా వస్తుంటే పోలీసులు ఆపారు. నాదెళ్ల మనోహర్ ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు ఆపకుండా ఉంటారా? ఆయన వస్తున్నారన్న నాదెళ్ల మనోహర్ స్టేట్మెంట్ ఏంటి? చంద్రబాబు నాయుడుకి సంఘీభావం తెలపడానికి వస్తున్నారని నాదెళ్ల మనోహర్ గన్నవరం ఎయిర్పోర్ట్లో చెప్పాడు. ఏపీ మొత్తం అది చూసింది. ఏపీ పోలీసు బాధ్యత ఏంటి? పవన్ కళ్యాణ్ దగ్గర ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి బస్సులు తగలెట్టండి అదటాన్ని ఏ స్టేట్మెంట్ ఇస్తారని ముందు జాగ్రత్త చర్యగా ఆయన అరెస్ట్ చేశారు. ఆయన రోడ్డు మీద పడుకున్నాడు. అంత కలవరపాటు ఎందుకు ఆయనకి? చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే ఈయన కలవరపాటు ఏంటి? చంద్రబాబు నాయుడు చింతా రాజశేఖర్ గారా ఇంకెవరని కాదు సార్. ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ అధ్యక్షుని అరెస్ట్ చేశారంటే డెమోక్రటిక్ గా వెళ్ళట్లేదు. కవితని కూడా అరెస్ట్ చేశారు అనేది కదా అప్పుడు పాయింట్. తెలంగాణలో కూడా జనసేన పార్టీ ఉంది కదా, కవిత గారిని కూడా అరెస్ట్ చేశారు కదా, మరి రోడ్డు మీద పడుకోలేదా? అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా అంటే సరే ఢిల్లీ వదిలేసేయండి, మీరు ఉంటున్న హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారి కుమార్తెని అరెస్ట్ చేశారు, కనీసం ఒక స్టేట్మెంట్ లేదా? అక్రమ కేసు అని అనుకోలేదేమో. అదే ఏది అక్రమ కేసు ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు, ఏపీ సిఐడి అరెస్ట్ చేసింది, ఇది ఈడీ అరెస్ట్ చేసింది. ఈడీ అండర్ కంట్రోల్ ఆఫ్ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. ఆబ్వియస్లీ అది అక్రమ అరెస్ట్ అని ఆయన కనిపించలేదేమో. సరే సార్, అదే సార్, అదే ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకోవాలనే రెండు మనం పెట్టాలి. అండ్ బిహేవియర్ ఏంటి ప్రజల ముందు పెడితే ప్రజలు లెట్ దెమ్ హ్యావ్ దేర్ ఓన్ అసెస్మెంట్. ఈ పెక్యులర్ బిహేవియర్ ఎందుకు ఉంది? చంద్రబాబు నాయుడికి నొప్పి కలిగినప్పుడల్లా పవన్ కళ్యాణ్ ఎందుకు ఒడ్డున పడ్డ చేపలాగా వెలువెల్లాడుతున్నాడు? ఒక్కసారి కాదు, 2019 ఎన్నికల్లో ప్రతి సభలో చంద్రబాబు నాయుడిని ఆయన ఏమన్నారు? లోకేష్ని మీ స్టూడియోలో కూర్చోబెట్టి మా తల్లిని తిట్టించామన్నారు. అవును, మా సామాజిక వర్గాన్ని అలగాజనం సంకరజాతి అన్నారు. ప్రతి మీటింగ్లో గుర్తు చేశారు. అది అవును అయిపోయింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత నెల రోజులకే కృష్ణానదికి వరద వచ్చింది. కరకట్ట చంద్రబాబు నాయుడు ఇంట్లోకి వరద నీళ్ళు వెళ్ళినాయి. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాల. పవన్ కళ్యాణ్ వచ్చి అంటాడు, ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంట్లోకి వరద నీళ్ళు వెళ్తే ఏం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. నిన్నటి దాకా మీ అమ్మని తిట్టాడన్నావు, మీ ఇంట్లో మీ కులాన్ని తిట్టాడన్నావు, మీ అన్న రాజకీయాలకు పనికి రాడన్నావు, మా బ్లడ్ వేరు మా బ్లీడ్ వేరు అని అవహేళన చేస్తున్నానన్నావు. వాళ్ళ ఇంట్లోకి వరద నీళ్ళు వెళ్తే నీకెందుకు, బురద నీళ్ళు వెళ్తే నీకెందుకు? చంద్రబాబు నాయుడు కంటే ముందు నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు? సో చంద్రబాబు ఇంకోలా కాదు, పాలన సరిగ్గా చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి అనేది ఆయన ఉద్దేశం కావచ్చు సార్. అదే ఎవరిని గిలితే ఇప్పుడు రాక్షసుడి ప్రాణం చిలకలో ఎక్కడో 7 సముద్రాల చెట్టు త్వరలో ఉంటుంది అన్నట్టు ఈ చంద్రబాబు ఇంట్లోకి నీళ్ళు వెళ్తే ఈయన వెలువెల్లాడతాడేంటి? వాళ్ళ తల్లిని తిట్టాడు కదా. సహజంగా మనం ఒక ఇరుగు పొరుగు ఉన్నాడు అనుకో తిట్టుకున్నారు అనుకోండి, మున్సిపాలిటీ వాడు వచ్చి ఏదో బోరింగ్ చేస్తే ఆ బోర్ నీళ్లు పక్కింట్లోకి వెళ్తే వెళ్ళి మున్సిపాలిటీ వాడి మీద దెబ్బలాడడం కదా. మా పొరుగు ఇంట్లోకి నీళ్ళు ఎట్లా వెళ్తాయని నిన్నే దెబ్బలాడుకున్నాం కదా. రాదు కదా మా మనసులోంచి ఆ కోపం ఉంటే సరే పోన్లే మంచిదైంది అనుకుంటారు. 2019 ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ చేసినంత డ్రామానా?